హాయ్ అండి. తెలుగు శ్రోతలందరికీ నమస్కారం. తొణికిన స్వప్నం 6వ భాగంలో ఉన్నాము. ముందు భాగంలో జయప్రదాదేవి రఘువీర్ అన్న మాటలకి బాధపడి కారులో నుంచి దిగేసి ఆటో పిలిచి ఎక్కేస్తుంది. దేవి అని రఘువీర్ పిలుస్తున్నా వినిపించుకోకుండా ఇంటికి వచ్చేస్తుంది. ఇలా సాగుతోంది కథ. తర్వాత ఏం జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. జయప్రదాదేవి తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని రికార్డ్స్ వేసుకుంది. హసతం మధురం హృదయం మధురం గమనం మధురం మధురాధిపతే రఖిలం మధురం. ఎంఎస్ సుబ్బలక్ష్మి కంఠంలో తేనెలూరుతున్నాయి. నీవు ధన్యురాలివి అని ఆమె గురించి అనుకుంది. జయకు మతిపోసాగింది. తనెంతో జాగ్రత్తగా, అత్యంత జాగ్రత్తగా హృదయపు లోతులలో పూడ్చిపెట్టిన మధుర భావాలు ఎవరో కెలకటం ఆమెకు బాధగా ఉంది. ఒక ఆంగ్ల రచయిత రాశాడు, ఎంత స్నేహితుడైనా, ఎంత దగ్గరివాడైనా చెప్పలేని మనిషి తనకంటూ కొంత రహస్యం మిగుల్చుకుంటాడు. గోపీచంద్ పట్ల తనకు కలిగిన భావాలు తానే మింగేశాననుకుంది, రహస్యంగా దాచుకున్నాననుకుంది. కానీ అప్పుడే ఎలా కనిపెట్టారో ఇద్దరు వ్యక్తులు కనిపెట్టారు. భవానీ కనిపెట్టింది. రఘువీర్ నవ్వుతూ నవ్విస్తూ తిరిగి వాడెలా కనిపెట్టాడో అర్థం కాలేదు. తనే అందిగా సైకాలజిస్ట్ కావాలని. ఆమె నిట్టూర్చింది. అమ్మా వడ్డించాను. వెంకటమ్మ నాకు ఆకలి లేదు, వెళ్ళి భోజనం చెయ్యి. అమ్మా మీ అత్తమ్మకెట్లా మనసొప్పిందో కానీ మిమ్మల్ని ఒంటరిగా వదిలివేయటం ధర్మం కాదు. నెలలో ఒక్క పూట తింటున్నారు, రాత్రిళ్ళు అన్నది. నాకు ఆకలైతే తిననా? ఏమోనమ్మా, మీ తిండి తినటానికి తప్ప మేమెందుకు పనికిరాము. మిమ్మల్ని బెదిరించే చనువు లేదు. ఆమె కళ్ళల్లో నీరు నిండాయి. అరే ఇప్పుడేమైంది? నేను తగ్గానా? బుచ్చిరాజు గారు వచ్చారా అన్నది మాట మారుస్తూ. బుచ్చిరాజు గారు వచ్చారు. మీ అత్తగారి అక్కట ఆమె వచ్చారు. బంధువుల ఇంటికి వెళ్ళారు అన్నది. ఫోన్లే, బావురమంటున్న పరిసరాలు ప్రాణం పోసుకుంటాయేమో అన్నది. ఆమె వెళ్ళిపోయింది. రాత్రంతా రేడియోగ్రామ్ నడుస్తూనే ఉంది. ఆఖరుగా టేప్ రికార్డర్ ఆన్ చేసింది. రాధామాధవ ప్రణయం అన్న గీతం గోపి కంఠంలో తేనెలూరించింది. తెల్లవారుతుండగా నిద్ర పట్టింది. వెంకటమ్మ టేప్ రికార్డర్ ఆఫ్ చేయటం కానీ తలుపులు చేరవేయటం కానీ గుర్తులేదు. అమ్మగారు వెంకటమ్మ పిలుపుతో బద్ధకంగా కళ్ళు విప్పింది. గదంతా వెలుతురు వ్యాపించింది. కడుపులో తిప్పటం, మంటలు ప్రారంభం అయ్యాయి. ఏమిటి వెంకటమ్మ? డాక్టర్ బాబు వచ్చారు అన్నది. పైకి పంపించు, అలాగే కాఫీ కూడా పంపించు అన్నది. సంగీత రసగంగలో తలారా స్నానం చేసినందుకేమో ఎంతో హాయిగా, మనసు ప్రశాంతంగా ఉంది. బ్రష్ చేసుకుని లైట్గా బుగ్గలకు పౌడర్ అద్దుకుని నల్ల పెన్సిల్తో చుక్కబొట్టు దిద్దుకుని బయటకు వచ్చింది. పడక గది ముందున్న కేన్ కుర్చీలో రఘువీర్ కూర్చున్నాడు. హలో రఘు, గుడ్ మార్నింగ్. మార్నింగ్. నువ్వెలా నవ్వగలుగుతున్నావు? ఏం, నీ జాబోన్కేమన్నా అయిందా అన్నది హాస్యంగా. కాఫీ అతనికిచ్చి తనకు కప్పు తీసుకుంది. క్షమించు దేవి అన్నాడు తల వంచుకుని. రఘు, నువ్వే నన్ను క్షమించు. కోరికలతో వేగిపోతూ బ్రతుకు నిరర్థకం చేసుకుంటున్నానని నీ భావన. అందుకే ధర్మబద్ధంగా నా వాడవయ్యి నాతో జీవితం పంచుకోవాలనుకున్నావు. అది సాంఘిక నియమాలకు భిన్నమని తెలుసు. నీ భార్య నిరాదరణ అనే కారణం జోడించదలిచావు. నవ్విందామె. దేవి, నీ దేవినే, కానీ ఊహలలో నీపై కోరిక పెంచుకోవాలన్నా వివాహితుడివి. గోపీచంద్ ఇంకా ఎవరివాడు కాడనేనేమో. నా వాడన్న ఒక తృప్తి కలుగుతుంది. అతని అభిప్రాయం నాకు తెలుసు. నేనంటే ఒక దేవతను పవిత్రంగా పూజిస్తారే తప్ప తాకి మలినపరచరు అంది. అంతా తెలిసే ఎందుకు ఆ ఊహలతో వేగిపోతావు? రఘు, ఊహ ఎంత మధురమో నీవెరగవు. ఎంత అనుభవం పొందవచ్చునో నీకు తెలియదు. అది ఎవరికీ బాధ కలిగించదు, అడ్డుపడి హాని చేయదు అన్నది జాలిగా. అతనేమో చెప్పబోయాడు. ఏమే కోడలిపిల్ల అంటూ సత్యవతమ్మ అక్క రత్నమ్మ వచ్చింది. ఆమెను చూసి జయప్రద ఉలిక్కిపడింది. మీ అత్త అందరము చచ్చామనుకుని సన్యాసుల్లో కలిసింది. నీకేం వచ్చిందే? బంధువులను రావద్దన్నావట అంటూనే అక్కడ ఖాళీగా ఉన్న కుర్చీలో కూర్చుంది. ఆమె జాకెట్ స్లీవ్స్ నుండి వెలువడిన కండరాలను చూసి 4 కిలోలు ఉంటాయి అనుకుంది వెంకటమ్మ.
దేవి వస్తాను అని రఘువీర్ చకచకా వెళ్ళిపోయాడు. వీడెవడు అడిగింది ఆవిడ. నా ప్రియుడు అనబోయింది. కానీ పెద్దావిడ ఎందుకని ఊరుకుంది. మాట్లాడవేమే, ఎంత రాజసమే, సొంత అత్తను కాదనేగా నీ ధీమా అన్నది. ఆవిడ మాట్లాడుతుంటే గాజుగంపలో రాయి వేసినట్టుంది. అది కాదత్తయ్య, పని పాట లేక వచ్చి తీరిగ్గా కూర్చుని కయ్యాలు తీస్తుంటే ఏమనాలి, అందుకే వెళ్ళమన్నాను అంది. ఇదిగో చూడవే అమ్మాయి, నీ చుట్టూ చేరేవాళ్ళు నీ ఆస్తి కోసం చేరతారు. ఆ ఆస్తికో వారసుడిని చూడు, ఈ చుట్టుప్రక్కలకెవరూ రారు అన్నది. అంటే అర్థం కానట్టు చూసింది. నీకంటూ ఓ మనిషి ఉండాలి. మా పెద్దబ్బాయి పిల్లలు మంచివాళ్లే, నేను చెబుతున్నానని అనుకోకు. అలా గొప్పలకు చెప్పాలంటే అమ్మాయి పిల్లలు లేరు అన్నది ఆవిడ. పెంచుకోవాలా? ఉంచుకునేది పెంచుకునేది నువ్వు తేల్చుకోవే అమ్మాయి, కానీ ఒకడు ఉండాలి, ఇది శాసనమన్నట్టు తన అభిప్రాయం చెప్పింది. అత్తయ్యకు రాద్దాం అంది జయప్రద. రాయి కాదన్నానా, బాబ్జీని మాత్రం ఇక్కడే ఉంచి వెళ్తాను అన్నది. కాదని అనలేదు. వీళ్ళందరి చరిత్ర పూర్తిగా చెప్పకపూర్వమే వెళ్ళిపోయింది అత్తగారు సత్యవతి. అమ్మా, కోమలమ్మ వచ్చింది. వెంకటమ్మ చెప్పగానే తాత్కాలికంగా రత్నమ్మ బెడద వదిలించుకున్నది. చెరచరా క్రిందికి వచ్చింది. అమూల్య షాక్ నుండి కోలుకునే వరకు 1 నెల రోజులు పట్టింది. శ్రవణ్ తల్లిదండ్రులు వచ్చి కొడుకు శవాన్ని తీసుకుని వెళ్ళిపోయారు. మళ్ళీ ఏమైందని రాలేదు. అమూల్య ఆమె చూసి బావురుమని ఏడ్చింది. ఊరుకో, ఆప్యాయంగా ఆమె తల నిమిరాడు. ఆమె చాలాసేపటికి తేరుకుని కృతజ్ఞతలు తెలుపుకుంది. నన్నెందుకు బ్రతికించావు గోపి, నన్నెందుకు బ్రతికించావు? మరోసారి కంటతడి పెట్టింది. చూడు అమూల్య, మనకు ఈ భూమిపై ఉన్న బాకీ తీర్చుకొని పోవాలి. చనిపోయే వారమైతే శ్రవంతో పాటు పోయేవారం అన్నాడు ఓదార్పుగా. అది కాదు గోపి, నేనెలా బ్రతకాలి, ఏం చేయాలి? నాకు అమ్మ తప్ప ఎవరూ లేరు, డబ్బు లేదు. శ్రవణ్ తల్లిదండ్రులు నన్ను రానివ్వరు. అది పోయి మా కొడుకు బ్రతకవలసింది అంటారు, నాకు తెలుసు అన్నది వెక్కి వెక్కి ఏడుస్తూ. నువ్వు ఊరుకో అమూల్య, ఈ ప్రపంచంలో శ్రవణ్ తల్లిదండ్రులేనా ఉన్నది అన్నాడు ఆమె కన్నీరు మీటి. కాదు గోపి, నీ రుణం. ఆమె మాట పూర్తి కానివ్వలేదు. టక్కున నోరు మూశాడు. అమూల్య, రుణాల ప్రసక్తి తెస్తే నన్ను బాధ పెట్టిన దానవవుతావు అన్నాడు. ఈ నెల రోజులలో పసిబిడ్డను సాకినట్టు సాకాడు. ఆమె శరీరంలో చూడని వంపులు లేవు. దాదాపు పాలరాతి విగ్రహంలా ఉన్న ఆమె నగ్న సౌందర్యాన్ని చూసి ముగ్ధుడైపోయాడు. ఆమె అందం పిచ్చివాడిని చేసింది. నన్ను డిశ్చార్జ్ చేస్తే ఎక్కడికి రావాలి అడిగింది అమూల్య. నేను ఎక్కడికి తీసుకువెళ్తే అక్కడికి రావాలి అన్నాడు. నీ ఇష్టం. మంచంపై కూర్చున్న గోపి ఒడిలో తల పెట్టింది. బీ ఏ గుడ్ గర్ల్ అన్నాడు ఆమె బుగ్గలు తాకుతూ. అతను సువానీలో తనకి కేటాయించిన ఇంటికి వెళ్ళాడు. మిస్టర్ గోపీచంద్, మీకోసం 2 రోజులకొకసారి ట్రంకాల్ వస్తుంది హైదరాబాద్ నుండి. ఇదిగో నంబర్ ఇచ్చారు, మీరు రాగానే చేయమన్నారు అని అక్కడున్న గుమాస్తా చెప్పాడు. అతను నెంబర్ తీసుకుని వచ్చి గబగబా కోడ్ నెంబర్ తిప్పాడు. అక్కడనే కుయ్యమన్న శబ్దం వచ్చింది. లైన్ మొత్తం ఫాల్టీ ఎంగేజ్ అని తెలుసు, కానీ గోపీచంద్ మరో రకంగా ఊహించాడు. రఘువీర్కో రాజుకో ఫోన్ చేసి మాట్లాడుతుందేమో అనుకున్నాడు. గోపీచంద్ మనసులో ఇప్పుడు జయప్రదాదేవి పనిలేని ఒక ధనవంతురాలు మాత్రమే. అతని హృదయం నిండా అమూల్యే నిండిపోయింది. అమూల్య లేనిది ఇన్నాళ్ళు ఎలా బ్రతికాడో అతనికే తెలియదు. ఆమె లేనిది ఒక్క క్షణం బ్రతకలేనేమో అనుకున్నాడు. అతను స్నానం చేసి ఆఫీస్కు వెళ్ళాడు. చూడండి, మీరు ఉద్యోగంలో చేరింది 2-3 నెలలు మాత్రమే. ఎవరికీ ఇంత లీవ్ ఇవ్వరు, మీకు కాబట్టి ఇచ్చారు. ముఖం గంటు పెట్టుకొని చెప్పాడు మేనేజర్. గోపీచంద్ ఆలోచించాడు. ఇప్పుడు తను ఒంటరివాడు కాడు. తను అమూల్య బాధ్యత వహించాడు. దానికైనా డబ్బు కావాలి. అందుకే ఆ రోజు వెళ్ళి మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర లిరిక్స్ ప్రాక్టీస్ చేశాడు. ఒక్కొక్క పాట రికార్డింగ్కు ఎంత సమయం తీసుకుంటుందో అర్థమైంది. సాయంత్రం అతను ఆసుపత్రికి వెళ్ళేసరికి అమూల్య అలక సాగించింది. ఆమెను ప్రసన్నురాలిని చేసుకుని ఆమె తల్లికి ఉత్తరం రాశాడు. వయసులో ఉన్న అమ్మాయి తన దగ్గరుంటే ఎవరూ హర్షించరని తెలుసు. ఆమెను వివాహం చేసుకోవాలంటే కొంత సమయం కావాలి. ఆసుపత్రి బిల్లు చెల్లించాలి. అమూల్యకు బలమైన ఆహారం కావాలి. ఎలా? ఆ నిమిషంలో జయప్రదాదేవి గుర్తుకు వచ్చింది. ఆమెకు ఫోన్ చేశాడు. హలో చందు, ఏమిటి ఒకేసారి అదృశ్యమైపోయావు అడిగింది.
మేడం అంటూ గబగబా శ్రవణ్ పోవటం, అమూల్య బాధ్యత తనపై పడటం గబగబా చెప్పేశాడు. చందు, జరిగిందేదో జరిగిపోయింది. వెళ్ళి ఆ అమ్మాయి అత్తమామలకు చెప్పు. ఆమె భర్త తరపున వచ్చే బీమా, ప్రభుత్వం ఇచ్చే డబ్బు ఆమెకు ఆసరాగా ఉంటుంది. నువ్వు పాటల ప్రాక్టీస్ మానకు అంది. మేడం, ఇప్పుడు బిల్స్ ఎలా పే చేయాలన్నది నా బాధ అన్నాడు. అన్నీ సర్దుకుంటాయి, నువ్వు నిశ్చింతగా ఉండు. ఆమె ఫోన్ పెట్టేసింది. అతని గుండెల్లో రాయి పడింది. ఆమె డబ్బు విషయమే మాట్లాడలేదు. అతనికి చాలా నీరసంగా ఉంది. ఆ రాత్రంతా ఆరాటంగా గడిపాడు. అమూల్య ఒంటి మీద నగలు ఏమైనా అమ్మాలి. అది ఎలా అడగాలో అర్థం కాలేదు. మీకు ఈ 1000 రూపాయలు ఇవ్వమని హైదరాబాద్ నుండి కబురు వచ్చింది అంటూ డబ్బు బల్ల మీద పెట్టాడు క్లర్క్. నిజమా? డబ్బు తీసుకుని జేబులో పెట్టుకున్నాడు. ప్రతిరోజు ఆ క్లర్క్ను చూస్తే విసుగు వచ్చేది. కిల్లీతో గారపట్టిన అతని పళ్ళు చూస్తే చిరాకేసేది. ఈరోజు అతన్ని ముద్దు పెట్టుకోవాలనిపించింది. వణక్కం అన్నాడు సంబరంగా. ఆస్పత్రి బిల్లు చెల్లించి అమూల్యను తీసుకుని సువానికి వచ్చేశాడు. ఆ అమ్మాయి ఎవరు? అక్కడి మేనేజర్ అడిగాడు. గోపీచంద్ ఇరకాటంలో పడ్డాడు. అవివాహితుడి వద్ద ఒక స్త్రీ ఉండటం ఎంతవరకు అంగీకరిస్తారు? మా కజిన్ సిస్టర్ అన్నాడు. ఐ సీ. నేను నెల రోజులు సెలవు పెట్టింది అందుకేనండి. నా స్నేహితుడిని వివాహం చేసుకుంది. యాక్సిడెంట్లో అతను మరణించాడు అని క్లుప్తంగా వివరాలు చెప్పాడు. ఐఎమ్ సారీ అన్నాడు మేనేజర్. అమ్మయ్యా, గండం గడిచిందని తేలికగా నిట్టూర్చాడు. సాయంత్రం మెల్లగా అన్నానగర్లో ఉన్న శ్రవణ్ తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళాడు. వారి ఇల్లు చూస్తే మతిపోయింది. సినిమా సెట్టింగ్లా ఉంది. అతను అమూల్యతో చెప్పలేదు. తనను నిరాదరించిన వారింటికి వద్దంటే బాగుండదు. శ్రవణ్ తండ్రే బయటికి వచ్చాడు. గోపీచంద్ అతని జ్ఞాపక శక్తికి ఆశ్చర్యపోయాడు. అవునండి అని నమస్కరించాడు. కూర్చో బాబు, ఏమిటి విశేషం అన్నాడు. అతని వయస్సు ఈ నెల రోజులలో చాలా పెరిగినట్టు అనిపించింది. శ్రవణ్ను తలుచుకుంటే చాలా బాధగా ఉంది. వచ్చి మిమ్మల్ని చూద్దామనుకుంటే ఆ అమ్మాయి ఆరోగ్యం దెబ్బతిన్నది అన్నాడు. ఎవరు వచ్చి మాత్రం ఏం చేస్తారు బాబు? అంతా మా కర్మ అన్నాడు. కానీ కర్మ అంటుండగానే కళ్ళ నిండా నీరూరింది. మరి అమూల్య విషయం అడిగాడు గోపీచంద్. గోపీచంద్, ఒక విషయం చెప్పనా నాయనా? ఆ అమూల్యతో మాకెటువంటి సంబంధం లేదు. మా వాడు ఆకర్షణతో చేసుకున్న పెళ్ళి. అందుకే ఓ నిర్ణయానికి వచ్చాను. వాడి బీమా, ప్రభుత్వం నుండి వచ్చే కంపన్సేషన్ కాక 10,000 రూపాయలు ఇస్తాను. ఆ అమ్మాయి ఎలా బ్రతికినా మాకు అభ్యంతరం లేదు అన్నారాయన. అది కాదండి, ఇంకేం చెప్పకు. ఒక 6 నెలలు కలిసి ఉంటే ఆ అమ్మాయి స్వభావం తెలుస్తుంది. మా వాడే తనెంత పొరపాటు చేశాడో అని అర్థం చేసుకున్నాడు. నిట్టూర్చాడు. అతని మాట నిరాధారమని తీసివేయటానికి వీల్లేదు. చనిపోయే రాత్రి శ్రవణ్ అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. మరీ నిరాధారమైన బ్రతుకు కంటే ఇది ఒకందుకు మంచిదండి, అమూల్యతో చెబుతాను అన్నాడు. అతని ఇంటికి వచ్చేసరికి అమూల్య కిటికీ దగ్గర సర్వం పోగొట్టుకున్నట్టు కూర్చుంది. అమూల్య, వచ్చారా? ఏమంటాడు ముసలాడు అన్నది ఆదుర్దాగా. ఏమంటాడు? ఏదో దయతలిచాడు. కొడుకు ఉండగా గౌరవించని మనిషి ఇప్పుడు నీ గురించి పట్టించుకుంటాడా? జరిగిన విషయాలు చెప్పాడు. చచ్చిన నాడు వెంట కట్టుకుపోతాడా? గోపి, నువ్వు అత్యాశ అనుకున్నా సరే, ఆ ఇల్లు చూసి నేను ఎంత సంబరపడిపోయానో. ఆ ముసలాడు ఒక్కనాడు ఉండనివ్వలేదు అన్నది బాధగా. వివాహం కాగానే వెళ్ళగొట్టాడా? అదే చేశాడు. అయినా శ్రవణ్ కూడా మొండివాడే. ఆ ఇల్లు చూశావు కదా, ఇంకా బోలెడు డబ్బుంది. ఆ ఇంట్లో అందరికీ రవ్వల దిద్దులే, నెక్లెస్లు కూడా ఉన్నాయి అన్నది. పోనీలే అమూల్య, శ్రవణ్ బ్రతికి ఉంటే అన్నీ కొనేవాడు ఓదార్చాడు. ఎందుకు పోనివాలి గోపి, లాయర్ దగ్గరకు వెడదాం అన్నది. అవును అన్నాడు. ఆ ఆస్తిలో హక్కు ఉన్నది అమూల్యకు. ఆ రోజు సాయంత్రం అమూల్య తల్లి జగదాంబ వచ్చింది. ఆమెను చూసిన గోపీచంద్ ఆశాభంగం పొందాడు. ఆమెకు 40 ఏళ్లుంటాయి. 25 ఏళ్ల పొడుచులా వాళ్ళు జడ, బొమ్మలు దిద్దుకుని లిప్స్టిక్తో గమ్మత్తుగా ఉంది. నాయనా, నీ మేలు మర్చిపోము అన్నది ఏదో పాఠం అప్పగించినట్టు. దాందేముంది, మీరొచ్చారు, నాకు సగం బాధ తీరింది అన్నాడు. నాకున్నది ఒక్కరితే కూతురు నాయనా. అమ్మాయి దగ్గరే ఉంటానంటే అల్లుడి తరహాయే వేరులే. తల్లి వెంట ఉంటే ఆ బిడ్డ కాపురం బజార్న పడుతుంది. మీకు కావాల్సిన డబ్బు పంపుతాను అనేవాడు. నిట్టూర్చిందామె.
అమూల్యం చూస్తుంటే గోపీచంద్ మనసు ఉరకలు వేసేది. ఆమెను ప్రతి క్షణం ప్రతి నిమిషం చూడనిదే బ్రతకలేనేమో అనిపించింది. పట్టణంలో గల మహిళా మండలులు కలిసి ఫ్లవర్ షో ఏర్పాటు చేశారు. మొదటి రోజు షోను జయప్రదాదేవి ప్రారంభోత్సవం చేసింది. రకరకాల గులాబీ పూలు, లిల్లీలు, చేమంతులు, బంతులు ఎక్కువగా పెట్టారు. ఈ పూల ప్రదర్శనలో మధ్యతరగతి కుటుంబీకులు, బీదవారు కనిపించలేదు. అందరూ ధనికులే. జయప్రద నవ్వుకుంది. మధ్యతరగతి వారికి ఉండడానికి ఇల్లే కరువైనప్పుడు ఇంటి ముందు మొక్కలేం పెంచుతారు? అంత తీరికేది. లేచిన దగ్గర నుండి వచ్చిన జీతం ఎలా సరిపెట్టుకోవాలని తాపత్రయపడటమే. వారికి గృహం, అలంకారాలు తెలియవు. ఏమిటి, నిన్ను నీవు మర్చిపోయావు? పలకరింపు వినిపించేసరికి తల ఎత్తింది. భవానీ వచ్చింది. నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చాను. నువ్వు వస్తావని పేపర్లో చూశాను. ఆదివారం తెమిలేసరికి ఈ వేళ అయ్యింది అన్నది. తనకున్న అసలైన స్నేహితురాలు తన పేరు చూసి వస్తుంది. మీ వారేమంటారు? ఎప్పుడూ ఉన్నదే, మారడానికి ఇదేం సినిమా కాదు, ఒకసారి రాకూడదు అన్నది. భవానీ, ఇప్పుడే వస్తాను పదా. అమ్మమ్మ, నన్ను తిట్టించాలంటే ఇప్పుడు వెంటనే రా. మా ఆయన సంగతి పూర్తిగా తెలియదే. తన ప్రతాపమంతా నీ వెనకాలే చూపుతారు. మళ్ళీ నీ హోదాకి, నీ డబ్బుకి తగిన గౌరవం ఇవ్వాలి. ఈరోజు కందిపచ్చడి, చారు తప్ప ఏం లేవు అన్నది. అబ్బా, నోరూరిస్తున్నావే. ఆమె మాట పూర్తి కాకముందే ఓ 10 మంది యువతులు వచ్చారు. మేడం, మీతో 2 విషయాలు మాట్లాడాలి అన్నారు. చెప్పండమ్మా. ఇలాంటి ఫ్లవర్ షోస్ ప్రారంభించే బదులు సమాజంలో మార్పు వచ్చే కార్యక్రమం చేపట్టకూడదు? ఒక అమ్మాయి తీవ్రంగా అన్నది. ఏం చేస్తే సమాజంలో మార్పు వస్తుందో చెప్పరాదు అన్నది కోపంగా భవానీ. భవానీ, వారించింది జయప్రదాదేవి. అధిక ధరలు, అంగ ప్రదర్శన చేస్తూ కనిపించే వాల్ పోస్టర్స్ చూస్తే మీకేం అనిపించలేదా అన్నదో అమ్మాయి. జయప్రదాదేవి ఒక్కసారి తల విదిలించింది. నిజమే, ప్రతిరోజు కారులో వెళ్తూ నానా గొడవగా ఉండే బిజీ సెంటర్లో పోస్టర్స్ చూస్తే ఒళ్ళు జలధరిస్తుంది. కానీ ఆ క్షణమే దాని గురించి మర్చిపోయేది. మీకు కోపం వచ్చినా సరేనండి, మీకు కావలసినంత సమయం ఉంది, దాన్ని సద్వినియోగం చేయటం లేదు. ఇంకో అమ్మాయి అన్నది. మీలాంటి వారు ఏ మార్పు కోరినా సంచలనం కలుగుతుంది. మేము ఏది చేయాలన్నా ఆర్థిక బలం లేదు అన్నది మరో అమ్మాయి. నిజమేనమ్మా, మీరన్న విషయం ఆలోచించాలి. నా అడ్రస్ ఇస్తాను, ఒకసారి ఇంటికి రండి అని ఆమె వారికి అడ్రస్ ఇచ్చింది. థ్యాంక్స్, మేము కాస్త దురుసుగా మాట్లాడాము, నచ్చుకున్నది వారిలో ఒక అమ్మాయి. మరేం పర్వాలేదు, నాకు అంత ఆలోచన రాలేదు అన్నది. ఆ అమ్మాయిలు వెళ్ళిపోయారు. అయినా అడ్డమైన వారిని నెత్తినెక్కించుకుంటే ఇదే గొడవ. నీకు డిగ్నిటీ మెయింటైన్ చేయటం రాదు జయా అంది భవానీ. భవానీ, ఏమిటే నీ మాటలు? పిల్లలు ఏదో అన్నారు, వారన్న దాంట్లో నిజం ఉన్నది అంది. ఇద్దరూ కలిసి ఇంటికి వచ్చారు. భవానీ తన స్కూల్ విషయాలు చెప్పి వెళ్ళిపోయింది. జయప్రదాదేవి మెల్లగా క్రిందికి దిగింది. రత్నమ్మ బలవంతంగా బాబ్జీని వదిలింది. అదొకందుకు బాగానే ఉంది. ఇంట్లో కాస్త సందడిగా ఉంది. ఆ సంవత్సరమే 10వ తరగతిలోకి వచ్చిన బాబ్జీ అన్ని సబ్జెక్టులలో వీకే. అతనికి ట్యూషన్ ఏర్పాటు చేసింది. అతనికి మార్కులు ఎలా వస్తున్నాయో చూడాలి అనుకుంది. వెంకటమ్మ, అబ్బాయి లేడా? లేడమ్మా, సినిమాకు వెళ్ళారు అన్నది. అతని గదిలోకి వెళ్ళి డ్రాయర్ లాగి పుస్తకాలు తీసింది. ఆ పుస్తకాలలో వెలువడిన మ్యాగజైన్స్ చూసి ఆమె మతిపోయింది. అవి తీసుకుని పైకి వచ్చింది. 16 సంవత్సరాలు పూర్తిగా నిండని బాబ్జీకి ఇదేం అలవాటు? మొదటి పేజీ తిప్పింది. నగ్నంగా పడుకున్న స్త్రీమూర్తి 2 చేతులెత్తి తల క్రింద పెట్టుకుంది. బాహుమూలాలు స్పష్టంగా కనిపించాయి. కళ్ళు మూసుకుంది. ఆ స్త్రీ నగ్న చిత్రం చూస్తే స్త్రీ అయిన తనకేం మతిపోతోంది. అన్నీ అలాంటివే. కొన్ని చోట్ల స్త్రీ నగ్న సౌందర్యం అన్ని కోణాల నుండి ప్రదర్శనకు పెట్టారు. ఏమిటి వింత మనస్తత్వం? మరో పత్రిక తీసింది. సెక్స్ టానిక్ అంటూ వ్యాసం ప్రచురితమైంది. ఆరోగ్యరీత్యా సెక్స్ అవసరం వర్ణించాడు. అంతవరకు బాగానే ఉంది. మరో పేజ్ తిప్పింది. ఆమె శరీరంలో సన్నని వణుకు ప్రారంభమైంది. లైంగిక చర్యలకు సంబంధించిన ఫోటోలు, చిత్రాలు. గీయలేదు, సజీవమైన ఫోటోలు. ఫోటో తీసేవాడు ఎలా తీశాడో గాని ఫోజు ఇచ్చినవారు ఎలా ఇచ్చారో అర్థం కాలేదు. నగ్నంగా పడుకున్న స్త్రీ, ఆమె పైన పురుషుడు. తన అధరాలతో అతని అధరాలు ఒత్తిపట్టాడు.
రెండవ బొమ్మలో ఆమె స్తనాలను 2 చేతులతో నొక్కిపెట్టి అరమోడ్పు కన్నులతో చూస్తున్నాడు. ఆమెకు మతిపోయింది. మూడవ బొమ్మను చూడలేక కళ్ళు మూసుకుంది. మేం సాహెబా ఏం చేస్తున్నారు అంటూ వచ్చాడు సాహిర్. సాహిర్ పుస్తకాలు జారవిడిచి అతన్ని పెనవేసుకుపోయింది. ఆమె శరీరం కంపించసాగింది. సాహిర్, నన్ను ఎక్కడికైనా తీసుకువెళ్ళు ప్లీజ్, నన్ను. ఓ ఈ బాధ భరించలేను అన్నది. ఊహించని ఈ పరిణామాలకు సాహిర్ ఒక్క క్షణం తెల్లబోయాడు. అర్థం కానట్టు చూశాడు. జయ ఆమెను జరిపే ప్రయత్నం చేశాడు. ఆమె అతన్ని మరింతగా హత్తుకుపోయింది. నో సాహిర్, ఐ వాంట్ టు డై. ఆమె ఊపిరి వెచ్చగా తగిలింది. ఆమె ఎదలో అలజడి అర్థమైంది. ఆమె స్పర్శ అతన్ని రెచ్చగొట్టింది. ఏదో లోకాలకు తీసుకువెళ్ళింది. అతనిలో ఆవేశం పుంజుకున్నది. తన 2 చేతులు ఆమె చుట్టూ వేశాడు. అతని చేతులు ఆమె శరీరాన్ని వీణం చేసి మీటుతున్నాయి. సాహిర్ ఆమె గొంతులో ఆర్ద్రతకు కరిగిపోయాడు. ఆమె 2 బుగ్గలు చుంబించాడు. మెల్లగా ఆమెను పడక దగ్గరకు తీసుకువచ్చి తను వాలి ఆమెను లాక్కున్నాడు. జయప్రదాదేవి ఒక్కసారి స్పృహలోకి వచ్చినట్టు ఉలిక్కిపడి అతని చేతులు దూరం త్రోసి లేచింది. జయా, సాహిర్ ప్లీజ్ వెళ్ళిపో అని ఆమె బాత్రూంలో దూరింది. అలాగే షవర్ విప్పుకుని కూర్చుంది. సాహిర్ పిలుపు వినిపించింది. ఆమె కదల్లేదు, మెదల్లేదు. అరగంట తర్వాత తుండు చుట్టుకొని వచ్చి మంచంలో వాలిపోయింది. ఆమెకు జరిగింది తలుచుకుంటే సిగ్గు వేసింది. తను ఒక వివాహితుడిని రెచ్చగొట్టింది. అమ్మగారు, యువతరంగిణి సెక్రటరీ గారట అన్నది. ఓ 2 గంటల వరకు ఎవరు వచ్చినా లేనని చెప్పు అన్నది దుప్పటి లాక్కుని. అలా ఫ్యాన్ క్రింద పడుకుని నిశ్చలంగా కాసేపు గడిపాక ఒంట్లో వేడి తగ్గింది. లేచి బట్టలు మార్చుకున్నది. ఆమెకు బల్ల మీద ఆంగ్లంలో రాసిన చీటీ కనిపించింది. జయా, నువ్వు చాలా కఠినాత్మురాలివి. నీ పట్ల స్పందించే నా హృదయగత భావాలు నాలోనే దాచుకుంటే ఈరోజు నువ్వు రెచ్చగొట్టి నన్ను పశువుని చేశావు. నన్ను ఒక్కసారి కొండ శిఖరం నుంచి అగాధంలోకి త్రోశావు. నీవు పిరికిదానవు. డబ్బు కోసం ఒళ్ళమ్ముకుంటే పాపం, పదవి కోసం హొయలు ఒలికిస్తే నీచం. మళ్ళీ ఏ మగాడిని ఇలా పావులా వాడుకోకు. నీవంటే నాకు గౌరవం, ఆరాధన ఉన్నాయి. మరొకరైతే తలుపు విరగ్గొట్టి నా కోరిక తీర్చుకునేవాడిని. ఉంటాను అని ఉంది. సాహిర్ చేతివ్రాత అంటే చాలా ఇష్టం జయప్రదకి. పొందికగా అందంగా వ్రాస్తాడు ఇంగ్లీష్లో. అలాగే ఆ ఉత్తరం చేత పట్టుకొని నిల్చుంది. మెల్లగా అతనికి ఫోన్ చేసింది. మేడం, సాబ్ ఇంకా రాలేదు. రాగానే మీరు చేశారని చెబుతాను అన్నాడు గుమస్తా. ఆమె ఆలోచిస్తూ కూర్చుంది. ఈ కోరికల వలయం నుండి తనెలా బయటపడగలదు? సన్యాసం స్వీకరించాలా? సన్యసించినంత మాత్రాన మనస్సుకు శాంతి లభ్యం అవుతుందా? నిట్టూర్చింది. నేను రావచ్చా? ఓ ఎస్, రావచ్చు. అరెరే, నేను చూస్తుంది కోమలేనా? ఆశ్చర్యంగా తల ఎత్తింది జయప్రదాదేవి. నేనే మేడం. కోమలి వచ్చి కూర్చుంది. చక్కగా జుట్టు దువ్వుకొని వదులుగా జడ అల్లుకుంది. పూనం వాయిల్ చీర ఒద్దికగా కట్టుకుని పల్చగా పౌడర్ అద్దుకుని చిన్న బొట్టుతో అందంగా కనిపించింది. అందం దేవుడిచ్చే వరం కోమల. ఆకర్షణీయంగా ఉండటం అన్నది మన చేతిలో ఉంటుంది అని తనే ఒకనాడు అన్నది. మేడం, నేను ట్యుటోరియల్ కాలేజ్లో చేరాను అన్నది. గుడ్ అంటుండగానే ఫోన్ మ్రోగింది. ఆమె లేచి వెళ్ళి రిసీవ్ చేసుకుంది. ఓ నో రఘు, ప్లీజ్ అబద్ధం అని చెప్పు అరిచిందామె. వస్తున్నాను అని ఫోన్ పెట్టేసింది. కంగారుగా డేవిడ్ను పిలిచింది. మేడం, ఏం జరిగింది అడిగింది కోమలి. సాహిర్ అని ఒక స్నేహితుడు ఇక్కడికి వచ్చి వెళ్తూ యాక్సిడెంట్ చేశాడు అంటూనే బయటకు వెళ్ళి కారెక్కింది. 1 గంటలో వస్తాను కోమల. మీరు వచ్చే వరకు ఉంటాను మేడం. నా జీవిత సమస్య చర్చించాలి అన్నది కోమలి. వెంకటమ్మ, అమ్మాయి గారు ఏం కావాలంటే అవి ఇవ్వు అంటుండగానే కారు కదిలింది. తలకు చేతులకు కట్లున్నాయి. కాళ్ళు ఫెయిట్ చేసి ఉన్నాయి. అది చూడగానే జయప్రదాదేవి హృదయం కదిలిపోయింది. దేకో ఆపా అంటూ తాహిర్ భార్య ఆమె చేతులలో వాలిపోయింది. ఊరుకో జాయిదా, ఊరుకో అన్నది. తన మూలంగా అతను అలా తయారయ్యాడని తెలిస్తే తన ముఖానే నానా మాటలంటుందని తెలుసు. స్పృహ లేనట్టు పడి ఉన్న తాహిర్ను చూసి కదిలిపోయింది. అక్కడి నుండి రఘువీర్ గదికి వెళ్ళింది. సీరియస్ ఇంజూరీస్ కావు అని అతను హామీ ఇచ్చాక ఇంటికి వచ్చింది. వచ్చేసరికి వంటింట్లో కేకలు, అరుపులు వినిపించాయి. కోమల ఏడుస్తూ నిల్చుంది.
బాబ్జీ ఒక మూలకు ఒదిగి నిల్చున్నాడు. వెంకటమ్మ, మాలి, పనిపిల్ల నిల్చున్నారు. ఏమిటి వెంకటమ్మ, ఏం జరిగింది? ఆంటీ, ఆంటీ, వెంకటమ్మ, దిస్ మంకమ్మ ఈజ్ బిచ్ ఒగరుస్తూ జవాబు ఇచ్చాడు బాబ్జీ. ఏమైంది? అమ్మా, 10 నిమిషాల నుండి చిచ్చు రాసెల్ ఈడీ ఏందో అంటున్నాడమ్మా. ఆ అమ్మ కాఫీ అడిగితే వంటింట్లోకి వెళ్ళాను. ఆ అమ్మ ఏడుపు వినిపించింది. వచ్చి 2వ తలుపు తీసిన అంతేనమ్మా అన్నది. జయప్రదాదేవికి అంతా అర్థం అయింది. ఆమె బాబ్జీని ఏమీ అనలేదు. మెల్లగా ఓదార్పుగా కోమలి భుజం తట్టి బయటకు తీసుకొని వచ్చింది. తనంతాను పరిణితి చెందిందని మహామేధావి అనుకోకపోయినా ప్రపంచాన్ని అన్ని కోణాల నుండి అర్థం చేసుకున్నదని భ్రమపడిన తానే ఆ బొమ్మలను చూసి తాత్కాలికమైన ఆవేశానికి లోనైంది. బాబ్జీ పసిపిల్లడు. కోమల్ను ఇంటికి పంపి ఆలోచిస్తూ కూర్చుంది. గోపీచంద్కు ప్రపంచమంతా పచ్చగా కనిపిస్తోంది. అమూల్య ఎదురుగా ఉంటే అతనికి ప్రపంచంలో ఏమీ అక్కర్లేదనిపిస్తోంది. అమూల్య మామగారిచ్చిన డబ్బు, శ్రవణ్ ఇన్సూరెన్స్ డబ్బు అమూల్య పేరున బ్యాంకులో వేశాడు. ఆస్తి హక్కు కోసం కోర్టుకు వెళ్ళాలని అమూల్య పట్టుబట్టింది. కానీ లాయర్ స్పష్టంగా చెప్పాడు, శ్రవణ్ తండ్రి స్వయం కృషి వల్ల సంపాదించాడని, ఆయన ఇష్టం లేనిదే ఒక్క పైసా రాబట్టలేరని. దాంతో అమూల్యకు ఏడుపు వచ్చింది. అమూల్య, డబ్బే జీవితం కాదు, అదృష్టం బాగుంటే అంతకంతా సంపాదించవచ్చు ఓదార్చాడు గోపీచంద్. ఏమో నాయనా, నిట్టూర్చింది ఆమె తల్లి. ఆ విషయం వదిలేశారు. గోపి, మనం రేపు సాయంత్రం ఆంధ్రా క్లబ్లో తంబోలా ఉంది, వెళ్దామా? అమూల్య ఉత్సాహంగా అడిగింది. అలాగే వెళ్దాం. అతను ప్రయాణం అయ్యాడు. సువాని నుండి శామ్యూల్ వచ్చాడు. ఈరోజు సాయంత్రం రిహార్సల్స్ ఉన్నాయి, రమ్మన్నారు అన్నాడు. నేను పాడటం లేదు. ఏమప్పా, ఏం కథ? అలా పాడటం ఎంతమందికి కుదురుతుంది? సువాణి వాళ్లకు నీవంటే నిండా అభిమానం, అందుకే. బాగుందండి, నాకిష్టం లేదన్నాను కదా అన్నాడు. అది కాదప్పా, అందరూ హాల్ బుక్ చేసుకొని గెస్ట్లను పిలుచుకొని తను పాట వింటేనే చాలు అనుకుంటారు. ఈ ప్రోగ్రాంలో నిండా డబ్బు వచ్చును అన్నాడు. 1 నిమిషం ఆలోచించాడు. డబ్బు ఎంతో అవసరం ఉంది. కానీ అమూల్య తంబోలా ఎలా వదిలివేస్తాడు? అమూల్య డబ్బు తనది కాదా? రాను అన్నాడు విసుగ్గా. శామ్యూల్ వెళ్ళిపోయాడు. అమూల్య నీలిరంగు మ్యాక్సీలో అందంగా, ఆనందానికి నిర్వచనంగా ఉంది. మొదటిసారి తను కళ్ళు తిప్పుకోలేకపోయాడు. ఎక్కడా? ఆ రోజు స్వర విరించి వారి యానివర్సరీలో పాడుతున్నాడు. అప్రయత్నంగా ముందు వరుసలో ఉన్న వారిని చూశాడు. అందం అంతా ఒక కుప్పగా పోసారా అనుకున్నాడు. అందం కంటే ఎక్కువ ఆకర్షణ, ఆ ఆకర్షణకు లోనై తప్పుపాడి కార్యకర్తలతో నానా మాటలు తిన్నాడు. ఆమె ఎవరన్న ప్రశ్న తప్ప కార్యకర్తల మాటలు గుర్తుకు రాలేదు. మళ్ళీ పాట పాడుతుండగా పిలుపు వచ్చింది. అక్కడ అందాల రాశి, ఆకర్షణల కేంద్రాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఆమె జయప్రదాదేవి. ఆమె గంభీరంగా ప్రవహించే నది, అమూల్య గలగల పారే సెలయేరు. ఆమె చిరునవ్వుతో హృదయం లయ తప్పిస్తుంది. అమూల్య గలగలమనే నవ్వుతో ఏదో లోకాలకు తీసుకువెళ్తుంది. ఆమె అందని చందమామ. అమూల్య అందుబాటులో ఉన్న ఆప్తురాలు. అవును, తనకన్ని విధాలుగా తగిన వ్యక్తి అమూల్య అనుకున్నాడు. ఈ కాలంలో వివాహితురాలు అన్న పట్టింపు ఎవరికి ఉన్నది? తల్లి కాస్త నసపెట్టినా తనే సర్దుకుంటుంది. అతని హృదయయో తరాజు అయితే ఒక ప్రక్క జయప్రదాదేవి, మరో ప్రక్క అమూల్య నిలబడ్డారు. అందంలో ఇద్దరూ సమానస్తులే. ఒకరికి ఈడు జోడు అన్న పదం ఎసెట్ అయితే మరొకరికి ఆత్మీయత, అనురాగం అన్న పదాలు వర్తిస్తాయి. జయప్రదాదేవి ఆత్మీయత ముందు ఎవరూ నిలబడలేరు. హోదా, స్థాయి తీసుకుంటే జయప్రదాదేవి తనకందనంత స్థాయిలో ఉన్నది. అమూల్య ఉన్న భాగమే క్రిందికి మొగ్గింది. అమూల్యకు తన అవసరం ఎంతైనా ఉన్నది. జయప్రదాదేవి హృదయం ఏమిటో తనకు తెలియదు. అతని హృదయం నుండి ఆమె బొమ్మ తొలగిపోయి క్రమంగా ఆ స్థానం అమూల్య బొమ్మ ప్రతిష్టాపన జరిగింది. నిజానికి ఇప్పుడు అతను ఎవరినీ గుర్తించుకోలేదు. శారదమ్మ, తండ్రి, అన్నలు, వదినలు, అక్క తొలగిపోయారు. ప్రతి నిమిషం అమూల్య ఆమెతో గడపబోయే జీవితమే గుర్తుకు తెచ్చుకుంటాడు. గోపి, నా ఐలైనర్ పాడైంది అమూల్య అడిగింది. వెళ్దామా? నన్ను వెళ్ళి తెమ్మంటావా? ఆజ్ఞ అన్నంత నమ్రతగా, వినయంగా అడిగాడు. ఇద్దరం వెళ్తే టాక్సీ డబ్బులు దండగా, నువ్వే వెళ్ళు. అందుకే ఓ స్కూటర్ కొనుక్కుందాము.
నువ్వు ఆ సువాణి ఉద్యోగం చేసినంతకాలం 2 పూటలా తిండి కూడా తినలేవు అన్నది. నిజమే అమూల్య, ప్రయత్నిస్తాను అన్నాడు. ఎందుకో అతని అహం దెబ్బతిన్నట్టు ఫీల్ అయ్యాడు. మన డబ్బుతో కొందాం అంటుంది అమూల్య అని ఆశించాడు. అదే నిరసనతో బయటికి వచ్చాడు. అతని నిరసన నీరైపోయింది. ఛా, పిచ్చిపిల్ల, అనవసరంగా తను కోపగించుకున్నాడు. వివాహం కానిదే తన సర్వస్వం ఎలా అప్పగిస్తుంది? తను మంచివాడన్న నమ్మకం కలగవద్దు అనుకొని ఐలైనర్, ఓ పెన్సిల్ కొన్నాడు. దారిలో యాపిల్ పళ్ళు కనిపిస్తే ఓ 2 కొని ఇంటికి వచ్చాడు. మమ్మీ ఎదురు వచ్చింది. అమూల్య తల్లిని ఇద్దరూ మమ్మీ అనే పిలుస్తారు. పండ్లు తెచ్చావా నాయనా? ఒంట్లో నీరసం, ఏదైనా రసం త్రాగితే ఈ నీరసం పోతుంది అని సంబరంగా కడక్కుండానే కొరికి తినటం మొదలుపెట్టింది. మమ్మీ, దుమ్ము ధూళి ఉంటాయి. కోపంగా చూసి 2వ పండు తీసుకుని కడిగింది అమూల్య. గోపీచంద్ చాకు వెతుక్కొచ్చే లోపలే పళ్లతో కొరుక్కొని తింటోంది. అతను ఒక్క క్షణం అలా నిలబడిపోయాడు. ఎన్నోసార్లు రుచికరమైన పదార్థాలు, పండ్లు జయప్రదాదేవి ముందు పెట్టేవారు. ఆమె ఆశ్రిత జనము. ఆమె ఎదుటివారికి మొదట పెట్టకుండా ఏనాడు తిని ఎరగదు. ఆ ఉదాత్తత వేరు, ఆ సభ్యతే వేరు అనుకున్నాడు. ఆమెకు ఉత్తరం రాయాలి. అతను వెళ్ళి బల్ల దగ్గర కూర్చున్నాడు. గోపి, తెలుగు సినిమా వచ్చింది అన్నది గుణుపుగా. వెళ్దామా అన్నాడు. అమూల్య కళ్ళల్లోకి చూడగానే తనంతాను మర్చిపోతాడు. వెళ్దామనే కదా. స్లీవ్లెస్ బ్లౌజుతో లిప్స్టిక్ దిద్దుకుంటూ వచ్చింది మమ్మీ. గోపీచంద్ గుండెల్లో రాయి పడింది. తను అమూల్య వెడితే రిక్షాలో వెడతారు. ఆవిడ వస్తే ట్యాక్సీ కావాలి. గోపి, మమ్మీకి బోరుగా ఉందట అన్నది అతని భావాలు గ్రహించినట్టే. వెళ్ళి ట్యాక్సీ తెచ్చాడు. ముగ్గురు బయలుదేరారు. ఇంటర్వెల్లో చిన్నపిల్లల పాప్కార్న్, కూల్ డ్రింక్స్ అంటూ మరో 5 రూపాయలు ఖర్చు చేయించింది. నీకు కూల్ డ్రింక్స్ వద్దా గోపి? అమూల్య అడిగింది. ఎవరన్నా ఖర్చు చేసి త్రాగిస్తే త్రాగాలి అనబోయాడు. నోరు మెదపలేకపోయాడు. సినిమా చూసి ఇంటికి వచ్చేశాడు. ఇంటి మూలకు 3 కదంబమాల కొన్నాడు. ఆకలి కూడా అనిపించలేదు గోపికి. భోజనం చేయవా గోపి అడిగింది. ఆకలి లేదు. సినిమా కబుర్లు చెప్పుకుంటూ తల్లి కూతురు భోజనాలు చేశారు. ఎందుకో పడి పడి నవ్వుతున్నారు. ఆ మమ్మీ, లేకపోతే అమూల్య చాలా మంచిది అనుకున్నాడు. మమ్మీ, ఆ శ్రవణ్ ఇల్లు చూడవలసింది అన్నది. ఆ ముసలాడు పోకూడదు అన్నది తల్లి. ఇప్పుడేం జరిగినా మనకేం లాభం అన్నది అమూల్య. గోపీచంద్ అటు తిరిగి పడుకున్నాడు. జయప్రదాదేవి గుర్తుకు వచ్చింది. ఆమె గురించి ఆలోచిస్తున్నాడు. ఒకరోజు ఎందుకో ఇంట్లో కోపంతో ఉపవాసం ఉన్నాడు గోపీచంద్. గోపి ముఖం చూసి గ్రహించిందేమో. చందు, నాకు ఆకలిగా ఉన్నా తోడు ఎవరూ లేక తినలేదు. భోజనం చేద్దాన్రా అన్నది జయప్రదాదేవి. వద్దండి, ఆకలి లేదు అన్నాడతను. పల్లెంలో పదార్థాలను చూస్తే ఆకలి దానంతట అదే వేస్తుంది. మా వెంకటమ్మ చేతి మహత్యం అన్నది. తప్పదన్నట్టు వెళ్ళాడు. ఆమె అన్నట్టే అక్కడి పదార్థాలు చూడగానే ఆకలి గుర్తుకు వచ్చింది. సుష్టుగా భోజనం చేశాడు. అప్పుడు చూశాడు, జయప్రదాదేవి చిక్కుడు ముక్కలు వేసుకొని తింటోంది. అదేమిటి మీరు ఆకలన్నారు? ఆకలి నీకు, నాకు కాదు అన్నది జయప్రదాదేవి. ఆకలి అని ఎలా తెలుసు అడిగాడు. అది చెప్పను నవ్విందామె. ఆ సౌజన్యం, ఆర్ద్రత అమూల్యలో ఎందుకు లేవు అనుకున్నాడు. అమూల్య వయసులో చిన్నది అన్న జవాబు దొరికింది. అతని ఊహలు చెదరగొడుతూ అతని ముందు నిలిచాయి కొన్ని ఘట్టాలు. రఘువీర్కు కాఫీ చేసిన ఘట్టం గుర్తుకు వచ్చింది. సాహిర్ దోశ వేసిన విషయం గుర్తుకు వచ్చి నిట్టూర్చాడు. మర్నాడు ఆంధ్ర క్లబ్బులో పలుకరించిన వారంతా ఈర్ష్యగా చూశారు గోపీచంద్ వంక. తెల్లని దుస్తులతో శాంతి దూతలా ఉందామె. నిజంగా అమూల్య వెంట అలా వెళ్ళటం తన అదృష్టంగా భావించాడు. ఆమె పట్ల అభిమానం అధికం అయింది. రాత్రి తనను వదిలి భోజనం చేసిందన్న రవ్వంత కోపం కూడా కరిగిపోయింది. మరెప్పుడూ ఆమె పట్ల నిరసన చూపకూడదు, ఆగ్రహం పెంచుకోరాదు అనుకున్నాడు. గోపి, ఆ నీళ్లలో కాయన్ వేద్దామా? వచ్చి అతని భుజం పట్టుకుంది. ఓ ఎస్. ఆమె నడుము చుట్టూ చెయ్యి వేసి ముందుకు నడిచాడు. ఉత్సాహానికి నిర్వచనం అన్నట్టు తిరిగారు ఇద్దరు. ఈరోజు తంబోలాలో నాకు 10 రూపాయల లాభం అన్నది అమూల్య. పసిపిల్లలా అమాయకంగా మురిసిపోతున్న యువతిని ఎత్తి ముద్దు పెట్టుకోవాలని ఉన్నా వెనకే ఉన్న మమ్మీని చూసి ఊరుకున్నాడు. అతనికి మమ్మీని చూస్తే విసుగ్గా ఉంటుంది. గోపి, నేను బస్సు వరకు నడవలేను అన్నది కాళ్ళు నొక్కుంటూ. గోపి గుండెల్లో రాయి పడింది. అతని దగ్గర ట్యాక్సీకి ఖర్చు చేసే డబ్బు లేదు.
బయట ట్యాక్సీ దొరికితే చూద్దాం అన్నాడు. ఏమిటయ్యా చూద్దాం చేద్దాం అంటావు? మా వారు నన్ను అక్కడ కూర్చోబెట్టి ట్యాక్సీ తెచ్చేవారు అన్నది మమ్మీ. మమ్మీ కాసేపు నీ గత వైభవం వర్ణించటం ఆపుతావా? కసురుకున్నది అమూల్య. ముగ్గురు బయటికి వచ్చారు. గోపీచంద్ ట్యాక్సీ కోసం చూశాడు. మే ఐ గివ్ యూ లిఫ్ట్? ఓ కారు వచ్చి అమూల్య ప్రక్కన ఆగింది. స్టీరింగ్ ముందు ఓ మధ్య వయస్కుడు కూర్చుని ఉన్నాడు. మీరెటు వెళ్తున్నారు? మీరెటు వెళ్ళాలో చెప్పండి అన్నాడు అతను నవ్వుతూ. మమ్మీ చెప్పింది. గెట్ ఇన్. అతను ముందు తలుపు తీశాడు. అమూల్య ఎక్కింది. మమ్మీ వెనక తలుపు తీసి ఎక్కి గోపీని పిలిచింది. అతను తటపటాయిస్తూ ఎక్కేశాడు. అమూల్యను అతను వివరాలు అడుగుతున్నాడు. మీరు తెలుగువారా? నేను ఎక్కడుంటే అక్కడి వాడను. నేను తెలుగువాడిని కాకపోతే నా కారులో ఎక్కరా అన్నాడు. అదేం లేదు, ఫన్ కోసం అడిగాను అన్నది. అతను అమూల్య ఇంటి ముందు కారు ఆపి దిగుతూ తన పేరు పార్థసారథి అని చెప్పి తన విజిటింగ్ కార్డు ఇచ్చి వెళ్ళాడు. థ్యాంక్ యూ అన్నది. వెల్కమ్, ఇట్స్ మై లక్ అన్నాడు. అతని కారు వెళ్ళిపోయింది. గోపి నిమిషంలో వచ్చేశాం కదా, కారుంటే ఎంత హాయిగా ఉంటుందో అంది. అమూల్య నాకు ఆకలి వేస్తోంది. గోపీచంద్ వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని కంచాలు పెట్టాడు. అది ఏ కారు బేబీ? ఇంపోర్టెడ్ కారే. పాపం పిచ్చి అమూల్య అనుకున్నాడు గోపీచంద్. అతను మరోసారి పిలిచాక భోజనానికి వచ్చింది అమూల్య. భోజనం చేసి తన గదికి వచ్చాడు. సువాని వారి కవరు ఉంది. ఆ కవరులో తనకు వచ్చిన పోస్ట్ ఉంది. ఉత్తరాలు తీశాడు. ఒకటి తల్లిది, మరొకటి జయప్రదాదేవిది. అవి చదవాలనిపించలేదు. డ్రాయర్ సొరుగులో పడేశాడు. అతని కళ్ళ ముందు అందమైన అమూల్య, ఆమెతో గడపబోయే జీవితం గురించే ఆలోచించాడు. రంగురంగుల కలలు వస్తున్నాయి. అతను కనిపించిన ఉద్యోగానికల్లా అప్లై చేశాడు. మంచి ఉద్యోగం దొరకగానే జీవితంలో స్థిరపడాలని నిశ్చయించుకున్నాడు. ఇక్కడికి కథను ఆపుతున్నాను. మళ్ళీ వచ్చే వీడియోలో కథను కొనసాగిద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్ యూ.